సిపిఆర్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక టెక్నిక్ మాత్రమే కాదు, దీని వల్ల మీరు ఒక ప్రాణాన్ని కాపాడతారు. చూడండి, మీ ముందు ఒకరు సడన్ గా కింద పడిపోయారు, మాట్లాడలేకపోతున్నారు, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు, కానీ చుట్టూ ఉన్న జనాలు జస్ట్ చూస్తున్నారు. అందులో ఒకడేమో అంబులెన్స్ కాల్ చేయండి అంటాడు, ఇంకోడేమో నీళ్లు తాగించండి అంటాడు. కానీ నిజమేంటంటే అంబులెన్స్ రావడానికి ముందే మీరు సిపిఆర్ ఖచ్చితంగా చేయాలి. అసలు సిపిఆర్ అంటే ఏంటో చెప్తా, కేర్ఫుల్ గా వినండి. హార్ట్ ఎప్పుడైతే తనకు తానుగా పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు మీరు మీ చేతులతో ప్రెస్ చేసి దాని పని మీరు చేయాలి. సో దీని వల్ల బ్లడ్ బాడీలో ఆగకుండా ఫ్లో అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాడీలో ఉన్న ఆర్గన్స్ కి ఆక్సిజన్ అండ్ బ్లడ్ ఖచ్చితంగా ఫ్లో అవ్వాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అసలు సిపిఆర్ ఎప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి సడన్ గా పడిపోయినా, ఊపిరి తీసుకోకపోయినా, అసలు రెస్పాండ్ అవ్వకపోయినా వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఊపిరి అందుతుంది కానీ కొంచెం కూడా మాట్లాడలేకపోతున్నాడంటే సిపిఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు ఈ 3 విషయాలు ఖచ్చితంగా చెక్ చేయండి. ఫస్ట్ ది ప్లేస్ సేఫ్ గా ఉందా లేదా అని, సెకండ్ ది కొంచెం షోల్డర్ దగ్గర ఊపి చూడండి రెస్పాండ్ ఉందా లేదా అని, మూడోది ఊపిరి ఆడుతుందా లేదా అని చెక్ చేయండి. ఇవన్నీ జస్ట్ ఒక 10 సెకండ్స్ చెక్ చేయండి. ఒకవేళ ఇవి లేకపోతే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయండి. అసలు సిపిఆర్ ఇవ్వడానికి ఒక ఈజీ మెథడ్ చెప్తే కేర్ఫుల్ గా వినండి. పేషెంట్ ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టి చెస్ట్ మధ్యలో ఒక చెయ్యి పెట్టి దాని మీద ఇంకో చెయ్యి పెట్టి గట్టిగా ఫాస్ట్ గా ఒక 30 టైమ్స్ ప్రెస్ చేయండి. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 30 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇలా కంటిన్యూస్ గా అతనికి ఊపిరాడేంత వరకు ప్రెస్ చేయండి. చాలా మంది అనుకుంటారు గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఉండే ఎముకలు విరిగిపోతాయని భయపడతారు. చూడండి భయ్య, ఒక మనిషి బతికుంటే ఈ ఎముకలు ఎలాగైనా సరి చేసుకోవచ్చు, కానీ అదే మనిషి చనిపోతే మళ్ళీ బతికించలేం కదా. సో అందుకే భయపడకుండా స్టార్ట్ చేయండి. సిపిఆర్ అంటే ఒక డాక్టర్ స్కిల్ మాత్రమే కాదు, ఒక కామన్ మ్యాన్ కూడా ఖచ్చితంగా తెలియాల్సిన స్కిల్ ఇది. సో అందుకే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని లైఫ్ సేవింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.